భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో సీతారాముల కళ్యాణం చూసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళటండి రామాలయం కట్టారంట. రామాలయం కట్టి మొదటిసారిగా సీతారాముల కళ్యాణం చేస్తున్నారంటే అక్కడికి కూడా వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే లలితాదేవి గుడి అంటే చిన్నవారి తోట ఆ ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. సీతారాముల విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ సీతమ్మ వారి కళ్యాణ తిలకం ముక్కెరతో చాలా అందంగా అయితే ఉన్నారండి. నల్లరాతి విగ్రహాలేమో చూడడానికి ఎంత అందంగా కన్నులకి ఇంపుగా అయితే ఉన్నాయన్నమాట. ఆరు బయట అయితే ఇలా ఉత్సవమూర్తులతో కళ్యాణం చేస్తున్నారు. ఈ ఉత్సవమూర్తులు కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. అసలు అలంకరణ కానీ పువ్వులు ఆ విగ్రహాలు ముద్దు ముద్దుగా ఎంతో బాగున్నాయి. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా జంజం ఉంటుంది కదండి రాముల వారికి, ఆ జంజాన్ని అయితే వేస్తున్నారనమాట. చూడచక్కని సీతారాముల జెండనికి కళ్యాణ వైభోగం ఎంత అందంగా జరుగుతుందో అనిపించింది. నిజంగా లోపల విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు కూడా చాలా అందంగా అయితే కనిపించినాయి నాకు. మీకు ఎలా అనిపించినాయి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. శ్రీరామనవమికి ప్రతి చోట సీతారాముల కళ్యాణం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. నిజంగా ఒక పెళ్లి తంతు ఎంతలా జరుగుతుందో అంతా కూడా చక్కగా చేస్తారు. ఇక్కడ చూసారా స్వామివారి పాదాలు కడిగారనమాట. అంటే ఆ పాదుకలనే స్వామివారి పాదాలుగా భావించి పాలతో అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఈ రెండు జంటలు అయితే స్వామివారి కళ్యాణం చేయించుకున్నాయండి. అసలు ప్రతి ఘట్టం కూడా చాలా బాగా అయితే చేయించారనమాట పంతులు గారు. వీళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకున్నారు. కన్యాదానం చేసినప్పుడు ముడి అంటారు కదండి ఆడవాళ్ళు, అలా వీళ్ళిద్దరూ కూడా ముడి వేసుకుని కళ్యాణ ఘట్టాన్నంతా కూడా కొనసాగించారు. చక్కని జంటలతో చక్కని సీతారాముల కళ్యాణం ఎంతో అందంగా అయితే జరిగింది. ఇక్కడ చూసారా గుమ్మడి పండు ఇవ్వడం, మట్టి పళ్ళు ఇవ్వడం అసలు ఎంత అందంగా ఉందో. జై శ్రీరామ్.